హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. సరిపోదా శనివారం గ్లిప్స్ అయితే వచ్చేసింది భయ్య. సో ఈ గ్లిప్స్ గురించి మాడుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారికి హ్యాపీ బర్త్డే. సో మొత్తానికైతే బర్త్డేకి బ్లాస్ట్ లాంటి గ్లిప్స్ అయితే రిలీజ్ చేశారు సరిపోదా శనివారం టీం అయితే. సో మెయిన్ గా నాకు ఈ గ్లిప్స్ చూసినంత సేపు నాకు బాగా నచ్చింది ఏంటంటే నాని గారు అండ్ ఈ స్టోరీ లైన్. అసలు ఈ స్టోరీ లైన్ మాత్రం ఫైర్ గా ఉంది. అసలు ఫ్యాన్స్ కి మాత్రం మాస్ పండగ అని చెప్పాలి. ఎస్, అసలు ఆ స్టోరీ లైన్ చూడండి భయ్య. అసలు అందరికి కోపం వస్తుంది, బట్ ఒక వ్యక్తికి మాత్రం వారంలో ఒక్కరోజు మాత్రమే కోపం వస్తుందంట, అది కాకుండా శనివారం అంట. సో మొత్తానికి అందుకే ఈ సరిపోదా శనివారం అనే టైటిల్ పెట్టారు ఈ సినిమాకైతే. నాని గారు ఆ క్యారెక్టర్ లో నాకు తెలిసి చించి అవతపారేస్తారు అన్డౌటెడ్లీ. ఎందుకంటే అసలు చాలా రోజులైపోయింది, అంటే దసరా వచ్చింది అనుకోండి మాస్ అపియరెన్స్ చూపించడానికి, బట్ అంత మాస్ అపియరెన్స్ దసరాలో లేదని చెప్పాలి. ఎందుకంటే క్లైమాక్స్ లో తప్ప అంత మాస్ ఎలివేషన్ అసలు మన నాని గారికి అయితే ఎక్కడ చూడం. అండ్ మొత్తానికైతే ఆ ఆకలి తీర్చడానికి సరిపోదా శనివారం ఈ సినిమా అయితే పర్ఫెక్ట్ అని చెప్తా నేనైతే. అంటే వారంలో ఒక్క రోజులో ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవుతాడో హీరో అనేది ఈ సినిమా మొత్తంలో చూడబోతున్నాం. అండ్ ఆ వారంలో ఒక్క రోజు మాత్రమే ఎందుకు అంత వైల్డ్ గా మారుతాడో, అండ్ ఈ స్టోరీ లైన్ ప్లాట్ ఏంటి అసలు అనేది క్లియర్ కట్ గా మన సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది భయ్యా. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అనమాట. సో మొత్తానికైతే మీరేమనుకున్నారు గైస్ ఈ సినిమా గురించి? తప్పకుండా మీ ఒపీనియన్ అయితే మన కామెంట్ లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వైబ్స్.